వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మనం ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసుకుందాము. శనగలతో వడలు. ఫస్ట్ మనం శనగలు ఒక 1.5 కప్ తీసుకొని వాష్ చేసేసుకొని మనం సోక్ చేసుకోవాలి. మినిమం మనం 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి శనగలను. అయితే ఎక్కువ నానితే ఇంకా ఎక్కువ చాలా బాగుంటాయి. వన్స్ ఇట్లా నానిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని మనం వీటిని అయితే ఇప్పుడు కోర్సుగా రుబ్బుకోవాలి. దీనిలోకి ఫస్ట్ ఒక 10-15 పచ్చిమిర్చి మీ స్పైస్ లెవెల్ని బట్టి అండ్ 2 ఇంచులు అల్లం ముక్క, ఇంకా మీకు కావాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత శనగలు వాష్ చేసుకున్నవన్నీ వేసేసుకుని మనం కోర్స్గా అయితే మిక్సీ పట్టుకోవాలి, అంటే కచ్చాపచ్చాగా. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ జీలకర్ర, ఇక్కడ జీలకర్ర ప్లేస్లో మీరు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను అందరూ ఆనియన్ తింటారు కాబట్టి ఆనియన్ వేసేసుకుంటున్నాను. వేసుకుని దీనిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి అయితే వేసుకున్నాను. వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకా క్రిస్పీగా వస్తాయి. వన్స్ అంతా ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని ఇట్లా మనం చేతి మీదే వడల్లాగా చేసుకొని వేసేసుకోవచ్చు ఆయిల్లో. ఇక్కడ ఒకవేళ ఆనియన్ తినని వాళ్ళు, లేకపోతే అయ్యప్ప స్వాములకి పెట్టాలి అంటే కనుక మీరు క్యాబేజ్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక డీప్ ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకొని కొంచెం పిండి వేసుకుని చూసుకోవాలి, లైక్ ఆయిల్ కాగిందా లేదా అని. వన్స్ కాగిన తర్వాత మనం ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వడల్లాగా పిండి తీసుకొని వేసుకోవచ్చు. మీరు కావాలి అంటే ఇక్కడ పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. లేదు కొత్తగా వేసుకునే వాళ్ళు ఇలా చేతి మీద చేసుకోలేమంటే కనుక మనం ఒక కవర్ తీసుకుని దానిలో అయినా దాని మీద అయినా చేసుకొని వేసుకోవచ్చు, లేదా అరిటాకు మీద అయినా చేసుకొని వేసుకోవచ్చు. తమలపాకు, చామదుంపలాకు, ఇట్లా పనసాకులు, మీకు తినేవి మనం హార్మ్ఫుల్ కావనుకున్న లీవ్స్ ఏవైనా యూజ్ చేసుకొని వేసుకోవచ్చు. వేసుకుని మనం మీడియం హీట్లోనే ఫ్రై అయితే చేసుకోవాలి. హై ఎక్కువ పెట్టేస్తే కనుక మాడిపోయినట్టు అయిపోతుంది. శనగలే కదా, సో శనగపిండి లాగానే అనమాట ఇది కూడా. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని 2 వైపులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అయితే తీసేసుకోవచ్చు. తీసుకొని సైడ్కి పెట్టుకుంటే కొంచెం ఆరిపోతే కనుక బాగా క్రిస్పీగా అయితే అవుతాయి. ఇది మనం ఎంత సైజ్ వేసుకున్నాం, లావుగా కావాలా చిన్నగా కావాలా అనేది అది మన చాయిస్. దాన్ని బట్టి పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఒక బ్యాచ్ చేసుకుని తీసేసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ చేసుకోవడానికి ముందు ఒక 1 మినిట్ మనం అట్లా ఆయిల్ కాగనిస్తే నెక్స్ట్ బ్యాచ్ చేసుకుంటే కనుక వెంటనే ఫ్రై అవుతాయి, లేదంటే ఆయిల్ పీల్చేసుకుంటాయి. సో ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కవర్ మీద వేసుకుంటున్నప్పుడు ఫస్ట్ వాడికి వాటర్ కవర్ మీద అప్లై చేసి తర్వాత పిండి ముద్ద పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి. అలా మీకు స్టిక్ అవుతుంది తర్వాత అనుకుంటే కనుక వాటర్ అప్లై చేసుకోండి, లేదు అనుకుంటే వాటర్ అప్లై చేయకుండానే ఈజీగానే వచ్చేస్తుంది. ఒకవేళ స్టిక్ అవుతుంది అనుకుంటే లైట్గా వాటర్ రాసుకుని ఆ కవర్ పైన వేసుకోవాలి. అండ్ 2 సైడ్లు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. అన్నీ కూడా బ్యాచెస్ వైజ్ వేసుకుని తీసుకోండి. చూడడానికి ఎలా ఉన్నాయి. పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి రెసిపీ ఎలా ఉంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.